ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీరందరూ దేవుని వాక్యములో ఎదుగుచున్నారని, ఆత్మీయముగా బలమును పొందుచున్నారని నేను నమ్ముచున్నాను. అనుదినము ప్రకటింపబడుచున్నటువంటి దైవ వర్తమానములను క్రమం తప్పకుండా మీరు నేర్చుకుంటూ వాటి ప్రకారం జీవిస్తూ అనేకులకు వీటిని గూర్చి పరిచయం చేస్తూ ప్రభువు పనిలో పాలిభాగస్తులుగా ఉండాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశాన్ని మనం ఆలోచన చేద్దాం. మనుషులందరూ దేవునికి పిల్లలు. పరలోకమందున్న దేవునికి భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా పిల్లలు, కుమారులు. అదేమిటి? మాకు భూమి మీద తల్లి తండ్రి ఉన్నారు కదా, మా తల్లికి మేము పుట్టాము, మా తండ్రికి మేము పుట్టాము, దేవుడు మాకు తండ్రి ఎలా అవుతాడు అని ఒకవేళ ఎవరైనా అడిగితే వారికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానము తెలియదని చెప్పాలి. ఆత్మీయ జీవితమును గూర్చి, ఆధ్యాత్మికతను గూర్చి వారికి ఇంకా అక్షరాల స్థాయిలో కూడా జ్ఞానము లేదని అట్టి వారిని గూర్చి చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే, మనుషులందరూ కూడా దేవునికి కుమారులు, దేవునికి పిల్లలు. ఎలా ఈ సంబంధమును మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు మనకు తండ్రి ఎలా అవుతాడు అని మీరు అడిగితే, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. వారు మీకు జన్మనిచ్చారు కనుక వారు మీకు తల్లిదండ్రులు. నాకు జన్మనిచ్చిన వారు నాకు తల్లిదండ్రులు, మీకు జన్మనిచ్చిన వారు మీకు తల్లిదండ్రులు. వీరు శరీర సంబంధమైన తల్లిదండ్రులు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు. మరి దేవుడు శరీర సంబంధమైన తండ్రి కాదు, ఆత్మ సంబంధమైన తండ్రి. ఆత్మ సంబంధమైన తండ్రి. పరిశుద్ధ గ్రంథము కేవలము శరీరమును గూర్చి మనకు బోధించే పుస్తకం కాదు, శరీరమును నడిపించుచున్నటువంటి ఆత్మను గూర్చి నేర్పించేటువంటి పుస్తకం. ఆత్మజ్ఞానమును మనకు ప్రబోధించే పుస్తకమే పరిశుద్ధ గ్రంథం. పరలోకమందున్న దేవుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కన్నాడు. ఎలా కన్నాడు అంటే, తల్లిదండ్రుల ద్వారా శరీరాన్ని ధరించుకొని మనము ఈ భూమి మీదకు రావడానికి ముందు పరమందున్న తండ్రి మనలో మనమైనటువంటి ఈ ఆత్మను సృష్టించాడు. ఆయనలోని భాగముగా విభజించాడు. తల్లి గర్భములో శరీరాన్ని నిర్మించి ఆ శరీరములోనికి ఆ ఆత్మను ప్రవేశపెట్టి మనలను ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు మన శరీర ఆకృతిని ఇవ్వడానికి దేవుని సహాయాన్ని పొందుతూ వారు దోహదపడుతుంటే, పరలోకమందున్న తండ్రి మన ఆత్మను కన్నాడు. కనుక ఆత్మ సంబంధమైన తండ్రిగా దేవుణ్ణి, శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఈ భూమి మీద మన తల్లిదండ్రులు మనం చూడాలి. ఇప్పుడు పరలోకమందున దేవుడు ఆత్మ సంబంధమైన తండ్రి అని మీకు అర్థమైతే, ఇంకా ముందుకు మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఈ విషయంలో దేవుని జ్ఞానమును నేర్పిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళతాను. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునికి పిల్లలే, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు. పరమందున్న తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధమైన తండ్రి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆ తండ్రికి పిల్లలు, దేవునికి పిల్లలు. ఇప్పుడు ఈ ప్రజలందరి వలన, ఈ దేవుని పిల్లలందరి వలన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి ఘనత కలుగుతుందా, అవమానము కలుగుతుందా అనేటువంటిదే ఈరోజు మనము నేర్చుకోబోచున్నటువంటి గొప్ప పాఠం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవునికి పిల్లలైతే ఆ పిల్లల వలన
తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుందా లేక అవమానం కలుగుతుందా? ఈరోజు చర్చిద్దాం, ఆలోచిద్దాం, పరిశీలనాత్మకంగా దేవుని గ్రంథం నుండి విషయాలను తెలుసుకుందాం. మన బ్రతుకును దేవునికి ఆమోదయోగ్యంగా మలుచుకుందాం. మొట్టమొదట మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. ఇదే విషయాన్ని దేవుడు ఎక్కడ ప్రస్తావిస్తున్నాడు. మలాకీ గ్రంథము అనగానే పాత నిబంధన గ్రంథాలలో చివరి పుస్తకం. 39 పుస్తకాలు ఉన్నటువంటి పాత నిబంధన సంపుటిలో చివరి పుస్తకం మలాకీ పుస్తకం. ఈ మలాకీ పుస్తకంలో 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరకు మనం వెళ్ళి చూస్తే, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి శరీర సంబంధులైనటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులను వారు ఘనపరుస్తారు, సన్మానిస్తారు, ఘనపరుస్తారు. ఈ భూమి మీద శరీర సంబంధులైనటువంటి తల్లిదండ్రులు పిల్లల దగ్గర మీరు ఆలోచన చేస్తే, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా. అలాగే తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుండి మరల మీరు దాసులు, మరల యజమానులు అక్కడికి రండి. ఒక యజమానుని దాసుడు ఏం చేస్తాడు? ఎప్పుడూ అవమానపరుస్తూ ఉంటాడా? నష్టాన్ని తెస్తూ ఉంటాడా? తిడుతూ ఉంటాడా? ఘనపరుస్తూ ఉంటాడు. ఒక యజమానిని దాసుడు ఘనపరుస్తూ ఉంటాడు, లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటాడు, తగిన బహుమతిని పొందుతూ ఉంటాడు. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు పిల్లల దగ్గర మీరు ఆలోచన చేస్తే, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? పరమందున్న తండ్రి ప్రశ్నిస్తున్నాడు. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రజల దగ్గర నుండి నాకు రావలసిన ఘనత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది? దేవుడు అడుగుతున్నాడు చూడండి. అంటే మనుషుల యొద్ద నుండి, దేవుని పిల్లల యొద్ద నుండి దేవునికి ఘనత లేదు, ఘనత రావటం లేదు. పైగా అవమానమే వస్తుంది. మనుషులు తమ తండ్రి అయిన దేవునిని అవమానిస్తున్నారు తప్ప ఘనపరచడం లేదు. ఈ విషయాన్ని దేవుడు వ్రాయించాడు. ఇదిగో యాజకులారా, మీరే కదా మధ్యవర్తులు. ఈ ప్రజలను దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి వారు మీరే కదా యాజకులారా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే, మరో విధంగా చూస్తే నేను యజమానిని. ఈ భూమి మీద మనుషులందరూ నాకు దాసులే. నేను యజమానినైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ మరల తిరిగి ప్రశ్నిస్తున్నారట. దేవుడు ఒక న్యాయమైనటువంటి ప్రశ్న వేస్తే మరల ఎదురు ప్రశ్న. దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి మనుషులు మరల తిరిగి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఏ విషయంలో మేము నిన్ను నిర్లక్ష్య పెట్టాం? గంభీరంగా పాటలు పాడుతున్నాం, గొప్ప గొప్పగా నీ కొరకు కార్యక్రమాలు చేసేస్తున్నాం. ఏ విషయంలో నిన్ను నిర్లక్ష్య పెట్టాం చెప్పు తండ్రి అని అడుగుతున్నారట. అంటే దేవుడు ఏమైనా అబద్ధం ఆడాడా? నన్ను మీరు నిర్లక్ష్య పెడుతున్నారు, నన్ను మీరు అవమానపరుస్తున్నారు, నన్ను మీరు ఘనపరచలేకపోతున్నారని దేవుడు చెబుతున్నాడు. అంటే దేవుడు ఏమైనా అబద్ధం ఆడుతున్నాడా? కావాలని ఏమైనా అబద్ధం ఆడుతున్నాడా? మనుషులు నిజంగానే దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండగా దేవుడేమో నాకు రావలసిన ఘనత ఏమాయను అంటూ దేవుడేమైనా అబద్ధం ఆడుతున్నాడా? లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులే ఇదిగో ఈ విధంగా మరల దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తూ తప్పు మాట్లాడుతున్నారు. ఏ విషయములో నిన్ను నిర్లక్ష్య పెట్టితివి అని మరల తిరిగి దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తున్నారంటే వీరి యొక్క గర్వము చాలా తలకెక్కిపోయింది అని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియులారా, ఈరోజు ఆలోచన చేద్దాం. మనుషుల దగ్గర నుండి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొద్దకు ఘనత వెళ్ళాలి.
అంటే మనుషులు దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన తండ్రిని ఘనపరిచే కుమారులేరి, ఆయన యజమానుడు ఆయనను ఘనపరిచే దాసులేరి. ఎప్పుడూ కూడా నాకేం పెడతావు, నన్ను ఏ విధంగా పోషిస్తావు, నాకు కష్టం రాకుండా ఏ విధంగా చూసుకుంటావు, నన్ను ఎలా సుఖపెడతావు అని దేవుణ్ణి అడిగేవారే తప్ప, దేవా నిన్ను ఘనపరిచే కొడుకుగా నేను ఉండాలి, నిన్ను ఘనపరిచే ఒక దాసునిగా నేను ఉండాలి అని ఎవరైనా అడగగలుగుతున్నారండి? అటువంటి ఆలోచనలు ఎవరైనాలోనైనా ఉన్నాయండి? ఈరోజు ఈ విషయాన్ని గురించి మనము నేర్చుకుందాం. పరమందున దేవుడు కోరుకుంటున్నాడు, ఇదిగో నా పిల్లలు మీరందరూ ఈ విషయాన్ని మొట్టమొదట తెలుసుకోండి, నాకు రావలసిన ఘనత ఏమైపోయింది, నన్ను మీరు సన్మానించాలి, నా కొరకు మీరు బ్రతకాలి, ఏది అటువంటి బ్రతుకు ఎవరిలో కనిపిస్తోంది అని దేవుడు అడుగుతున్నాడు. అయితే మనుషులు ఎదురు ప్రశ్నిస్తూ నిన్ను ఏ విషయంలో నిర్లక్ష్య పెడుతున్నావు అని అడుగుతున్నారే తప్ప, వారి బ్రతుకును సరిచేసుకుంటూ దేవుని వాక్యమునకు లోబడేటువంటి మనస్సైతే వారిలో లేదని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనము తరచి చూస్తే ఈ విషయాన్ని గురించి దేవుడు పలుమార్లు ప్రస్తావించాడు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, పలుమార్లు ప్రస్తావించాడు. ఈ నరులు నన్ను ఘనపరిచేవారుగా కనిపించటం లేదు, వీరు నన్ను అవమానపరుచుచున్నారు అని దేవుడు పలుమార్లు వ్రాయించాడండి. నిజంగా మీరు ఆలోచన చేయండి, మనుష్యులు దేవుణ్ణి ఘనపరిచేవారుగా కనిపిస్తున్నారా? ఏదో వేషధారణకు సంబంధించినటువంటి భక్తి ఉంటే అది దేవుని ఘనపరచనేరదు. వేషధారణకు సంబంధించిన భక్తి ఉంటే అది దేవుని ఘనపరచనేరదు. నిజముగా పరిశుద్ధ లేఖనములలో వ్రాయబడినటువంటి విధముగా మనుషుల యొక్క ప్రవర్తన ఉంటే అప్పుడు ఆ మనిషి దేవుణ్ణి ఘనపరిచిన వాడవుతాడు. ఆ మనిషి దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను ఇచ్చినవాడవుతాడు. లేని పక్షంలో ఒక వేషధారణతో కూడినటువంటి భక్తినే కలిగి ఉండి మనుషుల దృష్టికైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా కనిపించినా కానీ దేవునికి మాత్రము ఘనత ఏమాత్రము ఇవ్వటం లేనట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు రావలసిన గౌరవం ఏది? నన్నెవరు ఘనపరుచుచున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 4వ కీర్తన 2వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, అక్కడ కూడా దేవుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నా గౌరవమును వీరు అవమానముగా మార్చేస్తున్నారని దేవుడు అక్కడ వ్రాయించాడండి. చూడండి, కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళి 4వ కీర్తన 2వ వాక్యాన్ని చూద్దాం. దైవజనుడైనటువంటి భక్తుడు, నీతిమంతుడు ఏమంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నాడు చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడు పడుతున్నటువంటి ఆవేదనండి ఇది. ఒక నీతిమంతుడు పలుకుతున్నటువంటి మాటలంటివి. నిజముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక దైవజనుడు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులంటివి. మనుషుల యొక్క పరిస్థితిని ఆయన కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. దేవునికి ఇయ్యవలసినటువంటి గౌరవమును మనం ఇయ్యగలుగుతున్నామా? లేక ఆ గౌరవమును అవమానముగా మారుస్తున్నామా? ఆ గౌరవమును అవమానంగా మారుస్తున్నామా? అవమానపరుస్తున్నామా? దేవుని వాక్యాన్ని అవమానపరిచేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిని అవమానపరిచేవారు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం! దేవుని వాక్యాన్ని విని బ్రతుకును సరిచేసుకుని ఇంత గొప్ప భాగ్యం మాకు అసలు దొరుకుతుందా అని ఆ అవకాశాన్ని పొందినప్పుడు ఎంతో ఆనందించవలసింది పోయి విసుక్కుంటున్న వారు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు, హేళనగా మాట్లాడుతున్న వారు ఉన్నారు, ఆడిపోసుకుంటున్న వారు ఉన్నారు, దూషిస్తున్న వారు ఉన్నారు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతో స్పష్టముగా దేవుని గ్రంథం సెలవిస్తోంది, ఇదిగో మీరు ప్రేమిస్తున్నవన్నీ వ్యర్థమైనవే,
అవి మీకు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినా కానీ అది శాశ్వతం కాదు, అది వ్యర్థమైనది. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అని దేవుని గ్రంథంలో ఈ మాటలు మానవాళిని ప్రశ్నిస్తున్నాయి. చూడండి, మానవాళిని ప్రశ్నిస్తున్నాయి. ఎంతకాలము? ఇదిగో గడచిన కాలము సరిపోదా? దేవుని ఎరుగనటువంటి గడచిన కాలము సరిపోదా? క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా, సంఘములో చేర్చబడుతున్న తర్వాత కూడా మీరు ఇంకనూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారా? ఇంకనూ మీరు అబద్ధమైన వాటిని వెతుకుతారా? దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. చూడండి, కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి రావలసినటువంటి ఘనతను మనము ఎప్పుడూ ఇయ్యవలసిన వారముగానే ఉన్నాము. ఆయనకు వెళ్ళవలసినటువంటి గౌరవమును ఖచ్చితముగా, అంతకు మించినటువంటి గౌరవముని మనము ఇయ్యవలసిన వారముగా ఉన్నాము. దేవుని గౌరవమును అవమానముగా మనం మార్చకూడదండి. అలా మారిస్తే మనము బహు పాపము చేసిన వారముగా తీర్చబడతాం. దేవుని గౌరవమును అవమానంగా మారిస్తే, దేవుని వాక్యమును అవమానపరిస్తే మనము పాపాత్ములుగా తీర్చబడతాం తప్ప పవిత్రులుగా అయితే కానే కాదు. వ్యర్థమైన దానిని ప్రేమించవద్దు, అబద్ధమైన దానిని వెతకవద్దు అని దేవుని గ్రంథం సెలవిస్తోంది. ఈ విషయాలను మీరు ఆలోచించాలి, ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. మనుషులు ఇదే ప్రవర్తనలో గనక ఉండిపోతే దేవుని శిక్షకు వారు పాత్రులైపోతారు. ఏమనుకుంటున్నారు దేవుడంటే? ఆయన సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒకవేళ ధూళి వంటి, పురుగుల వంటి మనలను లేకుండా చేయటానికి నిశ్చయించుకుంటే ఆయనకు క్షణమాత్రము సరిపోతుందండి. ఆలోచించండి. మనకు మన బ్రతుకంటే గొప్పది, కానీ ఆయన దృష్టిలో మనము ఎన్నిక లేని వారమే కదండి. ఆయన దృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారు చూడండి. మనకు మన జీవితం అంటే గొప్ప, ఎందుకంటే మనం మిగిలిన వారు అందరి జీవితాలను సాకటం లేదు. అంతేనా కాదా? సుమారు ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు అనుకుందాం. వీరందరి జీవితాలను గురించి రోజు పట్టించుకుంటున్నాం మనం. తిన్నారా? వారి యొక్క ఆరోగ్యాలు సరిగ్గా ఉన్నాయా? వారు ఎలా బ్రతుకుతున్నారు? వారిని నేను ఎలా కాపాడాలి? వారి కోసం నేను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని వీరందరి పోషణను బట్టి, వీరందరి బ్రతుకులను బట్టి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? వీరందరినీ మనం పుట్టించామా? మన జీవితం అంటేనే, మన బ్రతుకంటేనే మన దృష్టిలో గొప్పది. ఆ ఉన్నతమైనటువంటి బ్రతుకును దేవుని కొరకు చక్కగా సమర్పించుకుంటూ, దేవుని మార్గంలో మనం కొనసాగుతూ, దేవుడిచ్చే బహుమతిని పొందడానికి క్రీస్తు యేసును వెంబడించవలసిన వారంగా ఉన్నాం. మన దృష్టిలో మన బ్రతుకు గొప్పదైనప్పుడు, మన దృష్టిలో మన బ్రతుకు గొప్పదైనప్పుడు, దేవుని దృష్టికి మాత్రం మనం అందరం కూడా ధూళి వంటి వారం అండి. ధూళి వంటి వారం. ఆ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. మనుషులందరూ ఇదిగో త్రాసులో ఎగురుచున్నటువంటి ధూళి వంటి వారు. దేవుని దృష్టికి వారు ఎన్నికకు రానివారే. అయినప్పటికీ దేవుని మనస్సును మనము గెలవాలి అంటే ఆయన మాటలను మనము ఉన్నతముగా స్వీకరించాలి. ఆయన దృష్టిలో మనం పడిపోవాలంటే ఇదిగో నా బిడ్డను నేను కాపాడుకోవాలి, నా బిడ్డ కొరకు నేను ఆలోచించాలి, నా కుమారుడు నాకు ఘనతనిచ్చే విధంగా బ్రతుకుతున్నాడు, నా కుమారుని నేను ఘనపరుస్తాను, నా కుమారుని యొక్క పేరు జీవగ్రంథంలో రాసుకుంటాను, నా కుమారుని నా యొద్దకు చేర్చుకుంటాను అని దేవుడు మన పట్ల ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకునే విధంగా మనం బ్రతకాలంటే, అలా బ్రతకాలంటే నిజంగా ఈరోజు ఈ పాఠం మనకు చక్కగా అర్థం కావాలి. ప్రపంచ మానవాళి పరిస్థితిని దేవుడు ఇదిగో ఈ వాక్య భాగాల ద్వారా మనకు చూపిస్తున్నాడు. మనుషులు నన్ను ఘనపరచలేకపోతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ దగ్గరకు మనం వెళదాం. ఎందుకంటే ఉదాహరణ ద్వారా అయితే మనకు విషయం బాగా అర్థమవుతుంది. దేవునికి అవమానము తెచ్చినటువంటి ఒక మనిషి ఉన్నాడు, దేవుని ఘనపరచుచున్నటువంటి మరొక మనిషి ఉన్నాడు. వీరిద్దరి విషయంలో దేవుడు పలికించిన మాటలు, వారి నిమిత్తమై దేవుడు జరిగించిన క్రియలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వాటిని మనము ఉదాహరణగా ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి.
యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరెవరు అనగానే మొదటి వ్యక్తి పేరు షెబ్నా, రెండవ వ్యక్తి పేరు ఎల్యాకీము. ఈ షెబ్నా మరియు ఎల్యాకీము వీరిద్దరిలో రెండు లక్షణాలను మనము గమనించవచ్చు. షెబ్నాలోనేమో దేవునికి ఎదురు తిరుగుతూ దేవుని యొక్క ఘనతను అవమానముగా మార్చుచున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం గమనించవచ్చు. ఎల్యాకీములోనేమో దేవునికి ఘనతనిచ్చేటువంటి బ్రతుకును మనం చూడవచ్చు. వీరిద్దరిని కూడా దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు, షెబ్నా మరియు ఎల్యాకీము. మీరు షెబ్నాలా ఉండాలనుకుంటున్నారా లేక ఎల్యాకీములా ఉండాలనుకుంటున్నారా అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఏమవుతుంది? ఒకవేళ షెబ్నాలా ఉంటే ఏమవుతుంది మీరు తెలుసుకోండి. ఎల్యాకీములా ఉంటే ఎంత గొప్పదైనటువంటి ఘనతకు మీరు పాత్రులవుతారు అది కూడా మీరు తెలుసుకోండి అని దేవుడు ఈ ఉదాహరణను మన కళ్ళ ముందు ఉంచాడు. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము. షెబ్నా అనేటువంటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలీయులలో షెబ్నా అనేటువంటి వ్యక్తి ఎవరు? గృహ నిర్వాహకుడు, విచారణకర్త. అతని యొద్దకు పోయి ఇట్లనము. ప్రవక్తతో చెబుతున్నాడు దేవుడు, ఇదిగో ఆ షెబ్నా దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు. ఏం చెప్పమంటున్నాడు చూడండి. ఎక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకన్ని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. షెబ్నాతో చెప్పమంటున్నాడు ఈ మాటలన్నిటినీ. ఈ షెబ్నా ఏం చేస్తున్నాడు? ఒక వేషధారిగా తిరుగుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు, దేవుని దగ్గరే ఉంటున్నాడు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు, ఒక వేషధారిగా ఉంటున్నాడు. అంటే పైకేమో భక్తి సంబంధమైనటువంటి క్రియలు జీవితంలో లేవు. దేవునికి ఏమాత్రము షెబ్నా వలన ఘనత లేదు. ఘనతనిచ్చే కుమారునిగా షెబ్నా కనిపించడం లేదు, అవమానము తెచ్చుచున్నటువంటి కుమారునిగా మాత్రమే కనిపిస్తున్నాడు. కనుక దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది. దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఎక్కడేం పని? దేవుని సన్నిధిలో నీకేం పని? దేవుని వాక్యంతో నీకేం పని? దేవుని బోధతో నీకేం పని? నీవు ఘనతనిచ్చే కుమారుడవు కాదు కదా. నీ స్వార్థాన్ని నీవు చూసుకుంటావు, నీ ఇష్ట ప్రకారంగా నీవు నడుచుకుంటావు, నీ ఆలోచనను నీవు నెరవేర్చుకుంటావు. నీకిక్కడ ఏం పని? నీవు ఇక్కడ సమాధిని తొలిపించుకున్నావేంటి? నీవు పితరుల యొద్దకు చేర్చబడవు, నీ స్వజనుల యొద్దకు చేర్చబడవు. నేను నిన్ను విసిరివేయుచున్నాను అని దేవుడు అంటున్నాడు. తర్వాత మాటలు చూడండి, ఎందుకు ఇంత కోపము దేవునికి వచ్చిందో తర్వాత దేవుడు ఆ వివరణను తెలియజేస్తున్నాడు. చూడండి, నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా. గృహ నిర్వాహకుడిగా ఉండి ఏం చేయాలి? గొప్ప ఘనతనివ్వాలి, గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టాలి. అంతేకాని ఈ షెబ్నా అనేవాడు ఏం చేశాడు చూడండి, గృహ నిర్వాహకుడిగా ఉండి విచారణకర్తగా ఉండి ఏం చేశాడో చూడండి. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా. నీవు అవమానం తెచ్చావు అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించావు, తప్పుడు లెక్కలు చూపించావు. నీ యజమానుని ఇంటికి నష్టాన్ని తెచ్చావు, వారి ఇంటికి అవమానమును తీసుకుని వచ్చావు. షెబ్నా, ఇదిగో నీతోనే చెబుతున్నాను అంటున్నాడు దేవుడు. నిన్ను విసిరివేస్తాను జాగ్రత్త, కోకటి వేళ్లతో పెకలించేస్తాను జాగ్రత్త అంటున్నాడు. ఈరోజు అనేక మంది ప్రవర్తన ఈ షెబ్నా ప్రవర్తనలాగే ఉందండి. దేవునికి ఘనతనిచ్చే బిడ్డలుగా ఎందరూ జీవిస్తున్నారు చెప్పండి? అసలు ఈ విషయంలో ఎవరికైనా అవగాహన ఉందండి?
నేను నా తండ్రికి ఘనతనిచ్చే కొడుకుగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉందండి? నా తండ్రిని ఘనపరిచే బిడ్డగా నేను బ్రతకాలి, నా బ్రతుకు వలన దేవునికి ఆనందం రావాలి అనేటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉందండి? అసలు పట్టించుకుంటున్నారా? దేవుడు అనగానే ఆవురావురమంటూ చూస్తారండి దేవుని వైపు, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం. ఏమంటే దేవుడు అలా చూస్తున్న వారిని ఏమనుకోవాలి చెప్పండి? అసలు వీరికి వాక్యం అర్థమైందా? వాక్యం అర్థమైందా? నా దగ్గరకు రాగానే చేతులు చాచి నా దగ్గరకు వస్తున్నారు. నిజంగా ఆపదలో ఉన్నవారు, నిజంగా అవసరతలో ఉన్నవారు, దేవుని కొరకు ఎంతగానో బ్రతికారు, దేవుని చిత్తాన్ని ఎంతగానో నెరవేర్చారు, ఇప్పుడు కష్టాలలో ఉండిపోయారు, ఇప్పుడు వేదనలో ఉండిపోయారు, దేవుని దగ్గరకు వచ్చి చేతులు చాచుతున్నారు అంటే ఒక అర్థం ఉందండి. కానీ ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా కానీ దేవుడు అంటే ఇదిగో ఆశీర్వాదాలను దీవెనలను పొందటానికి ఒక చిరునామా అనుకుని మాత్రమే వచ్చి దేవునికి ఘనతనివ్వాలి అనేటువంటి విషయం అసలు అర్థం కాకపోతే దేవుడు అట్టి వారిని చూచి ఏమనుకోవాలి చెప్పండి? ఇదిగో ఈ శబ్నాలాగే అనేక మంది ఈరోజు ప్రపంచంలో దేవునికి కనిపిస్తున్నారు. అందుచేత అట్టి వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అట్టి వారిని గూర్చి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు, అక్కడనే నీవు మృతి పొందెదవు. అంటే నిత్య నాశనకరమైనటువంటి మార్గములో ఉన్నావు గనక అక్కడే నాశనం అయిపోతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడనే నీవు మృతి పొందెదవు, నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును, నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఒక మంచి హోదాను దేవుడు కల్పించాడు. ఒక మంచి హోదా, గృహ నిర్వాహకుడు, విచారణకర్త. ఈరోజు మనుషులకు కూడా ఒక గొప్ప స్థితిని దేవుడు ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చాడు ఈ స్థితిని? నీవు దేవుని కొరకు బ్రతుకుతావని, నీవు దేవుని చిత్తమును పరిపూర్ణం చేస్తావని, దేవునికి రావలసిన ఘనతను నీవు ఆయనకి ఇస్తావని. అంతే తప్ప నీవు ఆయన గౌరవమును అవమానముగా మారుస్తావని అయితే కాదు. ఒకవేళ నీవు ఇదే పరిస్థితిలో గనక కొనసాగుతూ ఉంటే, ఇదే పరిస్థితిలో గనక నీవు కొనసాగుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ స్థితిలో నుండి నిన్ను తొలగిస్తాను, నీ ఉద్యోగము నుండి నిన్ను త్రోసివేస్తానంటున్నాడు. నీ ఉద్యోగము నుండి నిన్ను త్రోసివేస్తానంటే ఇక ఎప్పుడూ కూడా నీవు జీవముననేదే చూడనేరవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ శబ్నా వంటి ప్రవర్తన మనలో ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవునికి ఘనతను ఏ విధంగా మనము తెచ్చిపెట్టాలా అనేటువంటి పద్ధతులలోనే బ్రతకాలి తప్ప, దేవుడంటే ఆశీర్వాదాలకు ఒక చిరునామా గనక ఎప్పుడూ నాకు కావలసిన వాటిని కోరుకుంటూ, నా ఆస్తిని పోగేసుకుంటూ, సుఖభాగ్యముల యందు నేను నా బ్రతుకును కొనసాగించుకోవాలి అనుకుంటే గనక అది వ్యర్థమైనటువంటి విధానము, వ్యర్థమైనటువంటి తీరు. కనుక అటువంటి మనస్సు నుండి మీరు తొలగిపోండి, అటువంటి మనస్సు నుండి మీరు తొలగిపోండి. పూర్ణ హృదయముతో దేవుని వెంబడించటానికి సిద్ధమైపోండి. మీరు ఎలా ఉండాలి అంటే, మనందరి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఎలియాకీము వలె ఉండాలి. ఎలియాకీమును దేవుడు నూతనంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఎలియాకీము దేవునికి ఘనతను తెచ్చేవాడు. ఎలియాకీము ఎప్పుడూ కూడా తన బ్రతుకులో దేవునికి ఘనతను తెచ్చిపెట్టేటువంటి విధానాన్ని వెంబడించేవాడు. అందుచేత తరువాతి మాటల్లో చూడండి, దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులను చూడండి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎలియాకీమును పిలిచి, నా సేవకుడు అని యజమాని చెప్పుకుంటున్నాడు, నా కుమారుడు అని తండ్రి చెప్పుకుంటున్నాడు. ఎవరిని గూర్చి? ఎలియాకీమును గూర్చి. మరి షబ్నాను గూర్చి అయితే దేవుడు ఏమన్నాడు? నీవు నీ ఇంటి వారికి అవమానము తెస్తున్నావు, నిన్ను నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. నేను నీ ఉద్యోగం నుండి త్రోసివేస్తానంటున్నాడు దేవుడు. కానీ ఎలియాకీం అయితే నా సేవకుడు అంటున్నాడు దేవుడు, నా సేవకుడు. చూడండి ఆ మాటలను చూడండి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను. ఇప్పటి వరకు నీ దగ్గర ఉన్నటువంటి అధికారం ఇదిగో ఎలియాకీమునకు షిఫ్ట్ అయిపోతుంది. అతనికి ఇచ్చేస్తాను అధికారాన్ని. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రియగును. చూసారా?
ఒక గొప్ప అధికారాన్ని ఇప్పుడు ఎల్యాకీము సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఎల్యాకీము దేవుని యొక్క ఘనతను వెదికేవాడు. ఎవరు పోగొట్టుకున్నారు? ఆ అధికారాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? షెబ్నా పోగొట్టుకున్నాడు. షెబ్నా ఎందుకు పోగొట్టుకున్నాడు? తన తండ్రికి అవమానము తెచ్చేవాడు వాడు. తండ్రికి నష్టాన్ని తెచ్చేవాడు వాడు, లాభాన్ని తెచ్చేవాడు కాదు. మన బ్రతుకులు షెబ్నా బ్రతుకులు వంటి బ్రతుకులుగా ఉన్నాయా? ఎప్పుడూ దేవుని నుండి ఏదో ఒకటి ఆశిస్తూ దేవుని కొరకు నేను ఎలా బ్రతకగలను, నేనేమి చేయగలను, నేనేమి ఇవ్వగలను అనేటువంటి విధానం మనలో కనిపించడం లేదా? అయితే షెబ్నా శపింపబడినట్టుగా మనము కూడా శపింపబడటానికి సిద్ధమవుతున్నట్టే. లేదు, మీరు ఎల్యాకీము వలె దేవుని సేవ నిమిత్తమై ఆలోచన చేస్తున్నారా? దేవునికి ఘనత తెచ్చేటువంటి బ్రతుకును కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారా? అయితే ఒక గొప్ప అధికారాన్ని పొందుటకు మీరు ఎదురు చూడాలి. ఒక గొప్ప అధికారాన్ని పొందుటకు మీరు ఎదురు చూడాలి. దేవుడు తప్పనిసరిగా మీ సేవను గుర్తిస్తాడు, మిమ్మును జ్ఞాపకం చేసుకుంటాడు, మిమ్మును ఆయన తప్పనిసరిగా ఘనపరుస్తాడు. తన్ను ఘనపరుచు వారిని ఆయన ఎల్లప్పుడూ ఘనపరచటానికి చూస్తాడు. తన పని నెరవేర్చు వారిని ఎల్లప్పుడూ ఆయన మహిమపరచటానికే ఆలోచిస్తాడు. కనుక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇదిగో ఎల్యాకీము వలె దేవుని సేవలో మనము కొనసాగాలి. దేవునికి ఘనతను ఏ విధంగా తెచ్చిపెట్టాలి? సర్వ సమాజంలో దేవుడు కీర్తింపబడాలంటే నేనేం చేయాలి? దేవుని పనిని ఎలా కొనసాగించాలి? దేవుని మాటలను ఎలా ప్రచురించాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి భావాలు మనలో ఉండాలండి. దేవుని సేవ అనగానే వ్యాపార సాధనంగా చూస్తే నీవు షెబ్నా వంటి వాడవే. దేవుని సేవ అనగానే దేవునికి ఘనత తెచ్చేటువంటి కార్యక్రమం అని నీవు ఆలోచించుకొనగలిగితే నీవు ఎల్యాకీము వంటి వాడవు అవుతావు. దేవుడు అంటున్నాడు, తర్వాత మాటలు కూడా చూడండి, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. తర్వాత దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా ఉండును. ఒక గొప్పదైనటువంటి స్థితిని ఎల్యాకీమునకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఎల్యాకీము దేవునికి సేవకుడు, దేవుని ఘనతను వెదికేవాడు. అంతే తప్ప షెబ్నా వలె దేవుణ్ణి అవమానపరిచేవాడు కాదు, కించపరిచేవాడు కాదు, పట్టించుకోకుండా ఉన్నవాడు కాదు. దేవుని కొరకు పరితపించేవాడు, దేవుని ఆలోచనలను నెరవేర్చేవాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇకనైనా మీ ప్రవర్తన మారాలి. మన కన్న తండ్రి అయిన దేవునికి ఘనత తెచ్చే పిల్లలుగా మనం ఉంటున్నావా, లేక ఆయనను అవమానపరుచుచున్నటువంటి పిల్లలుగా మనం ఉంటున్నావా? పాపమును జరిగించుచు లోకపు సుఖభోగముల యందు ఆశ కలిగి ఉంటూ ఇంకా దేవుని వాక్యమును మీరు పట్టించుకోకుండా రక్షణకు దూరంగానే మీ బ్రతుకులను కొనసాగించుకుంటూ ఉంటే మీరు షెబ్నా వంటి వారే తప్ప ఎల్యాకీము వంటి వారు కానే కారు. మీ వలన దేవునికి విచారమే తప్ప సంతోషం రానే రాదు. కనుక వెంటనే మీ బ్రతుకులను సరిచేసుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నా వలన దేవునికి ఘనత వస్తుందా లేదా? నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? నేను ఘనత తెచ్చే కార్యక్రమాలను చేయగలుగుతున్నానా లేదా? లేక అవమానపరిచేటువంటి రీతిలో నా బ్రతుకుందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పరీక్షించుకోగలిగితే సరిచేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు మీకు దొరికింది. దేవుని వాక్యాన్ని బట్టి మీరు సరిచేయబడండి, సరిదిద్దబడండి, దేవునికి సంతోషాన్ని ఇవ్వండి. గొప్పదైనటువంటి అధికారాన్ని మీరు పొందుతారు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మను నిలువ పెడతాడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా ఆయన మిమ్మను స్థిరపరుస్తాడని ఒక పోలిక ద్వారా మీకు ఆయన ఇవ్వబోయేటువంటి ఆ యొక్క గొప్ప బహుమానమును గూర్చి తెలియజేస్తున్నాడు. కనుక ఇంకెందుకు ఆలస్యం? లోకంలో ఉన్నటువంటి మిగిలిన షెబ్నాలందరినీ చూచి మీరు షెబ్నా వలె మారిపోకండి. ఎల్యాకీము వంటి వారు ఒకరు కూడా కనిపించకపోయినా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలలో చూచైనా సరే మీరు ఎల్యాకీము వలె బ్రతకాలి. లోకంలో షెబ్నాలు చాలామంది కనిపిస్తారు, కానీ ఎల్యాకీములు కనిపించకపోవచ్చు. దేవుని వాక్యములో మీరు చదివైనా గ్రహించైనా ఎల్యాకీములా నేను ఉండాలి, నన్ను గూర్చి దేవుడు ఎల్యాకీముతో చెప్పినట్టుగా చెప్పమన్నట్టుగా చెప్పాలి, నన్ను గూర్చి కూడా అదే మాట దేవుడు చెప్పాలి అని దేవుని ఘనతను వెదికేవారుగా మీరు మారాలి.
పరిశుద్ధ గ్రంథంలో. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారండి. ఆయన ఒక ఇంటిలో అనేకమైనటువంటి పాత్రలు ఉండొచ్చు, అలాగే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి మనుషుల యొక్క ప్రవర్తనలు ఉంటాయి. చాలామంది మనుషులు ఉన్నారు, వారి యొక్క ప్రవర్తనలు పరిపరి విధాలుగా ఉంటాయి. అయితే మనుషులందరి వలన దేవునికి ఘనత కలుగుతుందా? ఒక ఇంటిలోని ప్రతి పాత్ర ఘనత కొరకై వినియోగింపబడుతుందా? లేదు. కొన్ని పాత్రలు ఘనత విషయమై ఉపయోగింపబడుతూ ఉంటే కొన్ని పాత్రలు ఘనహీనత కొరకు వినియోగింపబడుతూ ఉంటాయి. చూడండి, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఘనమైన పాత్రలు ఎప్పుడు ఎలా ఉంటారండి? ప్రభువుకు సంబంధించిన వారుగా ఉంటారు. ప్రభువు యొక్క ఘనతను వెదికేవారుగా ఉంటారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఈ పాత్రల వంటి వారు, దేవుని చేతిలో పాత్రల వంటి వారు అని మనము ఒక పోలికగా తీసుకోగలిగితే, ఈ పాత్రలలో ఎన్ని పాత్రలు ఆయనకు ఉపయోగపడుతున్నాయి, ఎన్ని పాత్రలు ఘనమైన పాత్రలుగా ఎంచబడుతున్నాయి అనగానే కొన్ని పాత్రలు మాత్రమే. ఎలియాకీము వంటి పాత్రలు ఎన్నుంటాయి? సమాజంలో చాలా కొద్దిగా ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఘనహీనత కొరకు వెళ్ళిపోతున్నటువంటి పాత్రలే, అంటే షెబ్నా వంటి పాత్రలే. దేవుని కొరకు బ్రతుకుచున్న వారైతే ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనేటువంటి మాటలను గట్టిగా స్థిరముగా చేపట్టినవాడుగా ఉంటాడు. కనుక గొప్ప ఇంటిలో, ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నారు పౌలు గారు, చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఒక గొప్ప ఇంటిలో, గొప్ప ఇంటినే మనం ఉదాహరణకు తీసుకుందాం. ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉండొచ్చు, బంగారు పాత్రలు ఉండొచ్చు, అలాగే కర్రతో చేయబడినటువంటి, చెక్కతో చేయబడినటువంటి పాత్రలు ఉండొచ్చు, మట్టితో చేయబడిన పాత్రలు కూడా ఉండొచ్చు. ఈ పాత్రలు రూపానికి ఒకే విధంగా ఉన్నా వాటిని కొన్ని కొన్ని పనులకు మనం నిర్ణయించేస్తాం. బంగారు పాత్ర అనగానే అది ఒక పనికి, వెండి పాత్ర అనగానే అది ఒక పనికి, కర్ర పాత్ర అనగానే అది ఈ పనికి, మట్టి పాత్ర అనగానే అది ఆ పనికి. మనం ఇలా నిర్ణయించుకొని వాటిని పూర్తిగా మనము ఏ పనికి ఆ పాత్రను మనము ప్రత్యేకించుకున్నప్పుడు ఆ పనులకే వాటిని వాడతాం. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, అంటే ఘనహీనమైనటువంటి పాత్రలలోనికి మనం చేరిపోకూడదు, ఘనహీనమైనటువంటి పాత్రలుగా మనం ఉండిపోకూడదు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. మీరు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉండాలనుకుంటున్నారా? ఘనహీనతకు వినియోగింపబడే పాత్రలుగా ఉండాలనుకుంటున్నారా? యజమానుడు మిమ్మును ఇష్టపడి వినియోగించుకునే ఘనత నిమిత్తమైన పాత్రగా మీరుండి తీరాలి. ఆలోచించండి ప్రియులారా, ఈ లోకములో ఎందరో మనుషులు, వీరందరూ కూడా దేవుని చేతిలో పాత్రలే. అయితే మనము బంగారు పాత్రలుగా, వెండి పాత్రలుగా, యజమాని ఇష్టపడి ఎంతో ఘనతకు సంబంధించిన కార్యక్రమాలను మన ద్వారా నెరవేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? లేక ఘనహీనతకు మనము నిర్ణయింపబడి దేవుని చేత మనము విసర్జింపబడినటువంటి పాత్రలుగా ఉండిపోతున్నామా? ఒక్కసారి గమనించండి. మీరింకా పాపపు బ్రతుకులలోనే ఉండిపోతే, మీరింకా లోకపు ఆశలలోనే ఉండిపోతే, ప్రభువు రక్షణకు ఇంకా మీరు దూరంగా ఉండిపోతే వ్యర్థమైనటువంటి పాత్రలుగా మీరు మిగిలిపోయినట్టే, అంటే షెబ్నా వలె మీరు మిగిలిపోయినట్టే. లేదు, ఉన్నతమైనటువంటి పిలుపును నేను అందుకున్నాను అని చెప్పి నేను ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి అని మనస్సులో మీరు నిర్ణయించుకొని ఎలియాకీము వలె దేవుని ఘనతను నేను వెతుకుతూ బ్రతకాలి అని తీర్మానించుకున్నవారైతే, అట్టి విధముగా మీరు బ్రతుకుచున్నవారైతే
దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళతాడు. బంగారు పాత్ర ఎప్పుడు బంగారు పాత్రే, వెండి పాత్ర ఎప్పటికీ వెండి పాత్రే. యజమానుడు వాటిని ఉన్నతమైనటువంటి విషయాల కొరకే వినియోగిస్తాడు, మంచి మంచి కార్యక్రమాల కొరకే వినియోగిస్తాడు. కనుక ఈ లోకములో మన పాత్ర ఏ విధంగా ఉండాలి? ఈ లోకంలో మన పాత్ర ఏ విధంగా ఉండాలి? దేవుని ఘనతను వెంబడించేదిగా ఉండాలా, లేక దేవునికి అవమానము తెచ్చేదిగా ఉండాలా? ఇప్పుడు మీరే చెప్పాలి ఈ విషయాన్ని. మీ బ్రతుకు ఎలా ఉండాలని మీరు నిర్దేశించుకుంటున్నారు? ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? నా బ్రతుకు దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలియాకీము వలె దేవునికి దాసులుగా మీరు మారాలి. దేవుని సేవను మీరు కోరుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు పరితపించాలి. దేవుని ఆలోచన విషయమై మంచి నిర్ణయాలు తీసుకొని పాపమును విసర్జించి పరిశుద్ధతను హత్తుకొని క్రీస్తు ప్రభువు మార్గములో మీరు కొనసాగవలసిన వారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు పుస్తకము 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి దేవుడు అద్భుతమైనటువంటి మాటలను ఈ విషయమై వ్రాయించాడు. జాగ్రత్తగా మీరు చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యం నుండి, తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ, ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు. మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఘనతకు మారుగా ఎలా ఉండాలి? బిడ్డ, నీవెలా ఉండాలి? ఓ మనిషి, నీవెలా ఉండాలి? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలయ్యా. కానీ ఘనతకు మారుగా ఎలా నిండిపోయావు? అవమానముతో నిండిపోయావు. ఎదుటి వారి మానము చూడవలనని వారికి మత్తును నీవు త్రాగనిస్తున్నావు, వారిని మత్తులుగా చేస్తున్నావు. ఈరోజు మనుషులను నాశనం చేస్తున్నారండి, నాశనం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కొరకు మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు అనేక మంది. ఘనతకు మారుగా వారు దేనితో నిండిపోయారు? అవమానముతో నిండిపోయారు. దేవుడు అటువంటి మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, ఆ స్వార్థపరులైన మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, నాశనమునకు నడిపిస్తున్నటువంటి మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, నీవు ఘనతకు మారుపేరుగా ఉండాలి, కానీ అవమానమునకు మారుపేరుగా ఉన్నావు అని వారి విషయమై దేవుడు బాధపడుతున్నాడు. అలాగే కోపంతో నిండిపోతున్నాడు. వారిని నాశనం చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. చూడండి, ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. చూసారా? అవమానముతో నేను నిన్ను నింపుతానంటున్నాడు దేవుడు. అవమానముతో నేను నిన్ను నింపుతాను. ఎందుకంటే నీవు నా ఘనతను కోరలేదు కనుక, మనుషులను నాశనం చేస్తున్నావు కనుక నీవు నాశనం అవుతావు, నీవు నాశనం అవుతావు. ఇదిగో నీ ఘనతను అవమానముగా నేను మార్చేస్తానంటున్నాడు దేవుడు. తర్వాత మాటలు చూడండి. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును, ఇది సంభవించును. ఈరోజు మనుషులు అనుకోవచ్చు, ఎంతోమందిని నేను పాడు చేస్తున్నాను, ఎంతోమందిని నేను దుర్నీతిలో నడిపిస్తున్నాను, నాకేమీ డోకాలేదు అనుకుంటున్నాడేమో ఒక దుర్మార్గుడు. దేవుడు దీనిని అంతటిని గమనిస్తున్నాడు, అంతటిని గమనిస్తున్నాడు. ఒక వృక్షానికి ఫలము పూర్తిగా పండితేనే రాలుతుంది, అంతవరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. పాపము పండేటంత వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే వారికి శిక్ష కలగడం అనేది తథ్యం, తప్పనిసరిగా శిక్ష కలుగుతుంది. కనుక అటువంటి ఘోరమైనటువంటి ఉపద్రవంలోనికి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరు మేల్కోవాలి, ఇప్పుడే మీరు మేల్కోవాలి. దేవునికి ఘనత తెచ్చే బ్రతుకే నాలో ఉండాలని మీరు తీర్మానించుకోవాలి. ఒకవేళ దేవుని దృష్టికి మీరు అన్యాయముగా తిరుగుతూ ఉంటే, అక్రమంగా మీరు బ్రతుకుతూ ఉంటే, ఇదిగో దేవుని ఉగ్రత ఈ విధంగా చిట్ట చివరకు అటువంటి మనుషుల మీద తప్పనిసరిగా దిగిపోతుంది. కనుక ఎంత మాత్రము కూడా దేవునికి విరోధంగా బ్రతకొద్దు, దేవుని వాక్యాన్ని పట్టించుకోనట్టుగా తిరగొద్దు.
దేవుని వాక్యానికి లోబడండి. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. ఆయన దృష్టికి మనము చాలా చిన్నవారము, కొద్దివారము. విశేషమైనటువంటి భక్తిని దేవునికి చూపించగలిగితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎల్యాకీము వలె మనలను ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ఘనతను వెతుకుదాం, ఆయనకు గౌరవాన్ని తెద్దాం, సమాజములో ఆయనను గూర్చి కీర్తిద్దాం, విశేషముగా ఆయనను గూర్చి మనం మాట్లాడదాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను అనేకులకు తెలియచేద్దాం, జనులను రక్షణ మార్గంలోనికి నడిపిద్దాం. ఇక చివరిగా సామెతల గ్రంథానికి వెళ్ళి ఈ మాటను కూడా మనం చూద్దాం. 14వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. ఎల్యాకీము వలె దేవుని చేత నీవు మహిమపరచబడాలంటే నీవు దేవుని ఘనతను వెతుకు, దేవుని నీతిని అనుసరించు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి ఎటువంటిది? నీతిని అనుసరించటం వలన ప్రయోజనం ఏంటి? ఈరోజు అనుకోవచ్చు కొంతమంది, నీతిని అనుసరిస్తే మాకు ఒరిగేదేంటి? వెంటనే ఒరగకపోవచ్చు. నీతిని అనుసరిస్తే మాకు ఒరిగేదేంటి? మాకు ఏమైనా డబ్బులు వస్తాయా? మాకు ఏమైనా ప్రజలు చప్పట్లు కొడతారా? అధికారాన్ని ఇస్తారా? అందలాన్ని ఎక్కిస్తారా అని ఒకవేళ ప్రశ్నించవచ్చు. నీతి వలన సమాజానికి దొరికేదేంటని ఒకవేళ ప్రశ్నిస్తే దేవుని గ్రంథం సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి. వెంటనే ఒకవేళ నీతి వలన నీకు ఘనత దక్కకపోవచ్చు, కానీ ఎప్పటికైనా దక్కుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. తర్వాత పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపమును జరిగించిన ఈరోజు వెంటనే అయితే నాకు డబ్బు వచ్చేస్తుంది కదా, వెంటనే అయితే నేను చాలా ఆస్తులను పోగేసుకుంటున్నాను కదా, వెంటనే అయితే అధికారం వచ్చేస్తుంది కదా, వెంటనే అయితే ప్రజలలో నాకు మంచి పేరు వచ్చేస్తుంది కదా, పాపము చేసినా కానీ పాపమును బట్టే నాకు ఇవన్నీ దొరుకుతున్నాయి కదా అని మీరు అనుకుంటే వెంటనే కలిగినవన్నీ మరల వెంటనే పోతాయి. ఎంత త్వరగా వచ్చాయో అంత త్వరగా మరల పోతాయి. నీవే ఈ దేహాన్ని, ఈ దేశాన్ని, ఈ భూమండలాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి రోజులు వచ్చేస్తున్నాయి. కనుక ఎక్కువగా భ్రమలో బ్రతకొద్దు. దేవుని వాక్యము వాస్తవికతలోనికి మనలను ఆహ్వానిస్తోంది. వాస్తవికత ఇదిగో చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమైతే పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీవు దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని నీతిని అనుసరించకపోతే చివరకు అవమానమును నీవు పొందుతావు, అవమానంతో నీవు నింపబడతావు. అయితే నీవు దేవుని నీతిని అనుసరించినప్పుడు నీవు దేవుని చేతనే ఘనపరచబడతావు, దేవుని చేతనే మహిమపరచబడతావు. కనుక తక్షణ కర్తవ్యం ఏంటంటే నీవు నీతిని అనుసరించాలి, దేవుని మార్గమును వెంబడించాలి, దేవుని కొరకు నీవు బ్రతకాలి. ఎల్యాకీము వలె దేవుని సేవను జరిగించాలి, దేవుని దాసునిగా నీవు బ్రతకాలి. అప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిని దేవుని వలన పొందుతావు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నింటినీ మీరు శ్రద్ధగా ఆలకించారు, చక్కగా నేర్చుకున్నారు, విషయమును గ్రహించారు. మంచి నిర్ణయం తీసుకోండి. దేవునికి ఘనతనిచ్చే బ్రతుకే మనలో ఉండాలి, దేవునికి అవమానము తీసుకొచ్చే బ్రతుకు మనలో ఉండకూడదు, అనగా పాపపు జీవితము మనలో ఉండకూడదు. క్రీస్తు వలె దేవునికి ఘనతను తీసుకొద్దాం, క్రీస్తు అడుగుజాడలలో నడుచుకుందాం, ఉన్నతమైనటువంటి బహుమానాన్ని సంపాదించుకుందాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా చక్కని సంగతులను మాకు మీరు బోధించారు. తండ్రి, మేమందరము మీకు పిల్లలము, మీరు మాకు ఆత్మ సంబంధమైన తండ్రి. మీకు ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా మేము బ్రతకాలని మీరు కోరుకున్నారు. అది న్యాయమైన కోరిక, మమ్మను బ్రతికించే కోరిక. మీ మాటలను బట్టి ఉన్నతమైన నిర్ణయాలను మేము తీసుకొని మా బ్రతుకు కాలమంతయు మిమ్మును ఘనపరిచేవారముగా తండ్రి, మిమ్మును కీర్తించేవారముగా, మిమ్మును ఆనందింపచేయువారముగా మేము ఉండగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి. ఎప్పుడు మీ నుండి ఏదో ఒకటి కోరుకోవడమే కాదు నాయన, మీ కొరకు మేము ఏం చేయాలి అని మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము. మా బ్రతుకు వలన మీకు కావలసినది ఏమిటి అని మిమ్మను వేడుకుంటున్నాము. సరి అయిన పాత్రగా,
ఒక బంగారు పాత్రగా, ఒక వెండి పాత్రగా మీ సన్నిధిలో మమ్మల్ని వినియోగించండి. తండ్రి, మమ్మను మేము మీకు సంపూర్ణముగా సమర్పించుకుంటూ ఘనత విషయమైన పాత్రగా మేము వినియోగింపబడగలుగుటకు ఎల్యాకీము వలె తండ్రి, మీ వలన నాయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మేము రాగలుగుటకు మమ్మను జ్ఞాపకం ఉంచుకొనమని మిమ్మల్ని వేడుకుంటూ, సర్వ పరిస్థితులలో నీతిని అనుసరిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ క్రీస్తు ప్రభువును వెంబడించే గొప్ప ధన్యతను మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపను కటాక్షమును తోడుగా ఉంచమని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.